హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఆవకాయ లేకపోతే ఊరగాయ, మేమైతే ఊరగాయ అని పిలుస్తాం. ఇది తెలుగు వాళ్ళ సాంప్రదాయ వంటకం. తెలుగు మాట్లాడే ప్రతి కుటుంబంతోనూ ఆవకాయకి అవినాభావ సంబంధం ఉంది. నిజమంటారా కాదంటారా? కొత్త అల్లుడికి ఎంత క్రేజో కొత్త ఆవకాయకి కూడా అంత క్రేజ్ ఉంటుంది. ఈ ఆవకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు. ముక్క గట్టిగా సంవత్సరం అంతా కరకరలాడుతూ ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. మా స్టైల్లో మేము పట్టుకునే ఊరగాయ. మేము ఊరగాయని చిన్న రసాలతో పెట్టుకుంటాము. ముందు కాయలను తీసుకొచ్చి ఇలా నీళ్ళల్లో అరగంటన్నా వేసి ఉంచుతాము. అలా వేసి ఉంచడం వల్ల కాయలకున్న సొనంతా పోతుంది. వాటిని శుభ్రంగా కడుక్కొని ఆ తొడిమల దగ్గర కోసుకొని ఇలా ఆరబెట్టుకుంటాము. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి, తడి ఏమి ఉండకూడదు. మొత్తం ఆరిన తర్వాత ఇలా ఊరగాయ ముక్కల్ని కట్ చేసుకునే కత్తిపీట ఉంటుంది. ఆ కత్తిపీటతో ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలాగా కాయ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ముక్కలు కట్ చేసేటప్పుడు టెంకెతో కట్ చేయాలి. ముక్క పీలికలా అవ్వకూడదు. అంటే ముక్క స్మూత్గా మంచిగా కట్ అవ్వాలి. ఏమన్నా డ్యామేజ్ అయినా సరిగ్గా కట్ అవ్వని ముక్క ఉంటే దాన్ని పక్కన పడేయాలి. అంతేగాని ఆ ముక్కని పచ్చడికి వాడకూడదు. అలా చేస్తే ముక్కలు సంవత్సరం మొత్తం గట్టిగా మంచిగా నిలువ ఉంటాయన్నమాట. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలాగా మెత్తని క్లాత్ ఒకటి తీసుకొని దాంతో ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని పొర ఉంటుంది టెంక మీద, అది తీసేసుకొని ముక్కలన్నీ జీడి ఉంటుంది కదా, ఆ జీడంతా తీసి తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. సుమారు 2 గంటలన్నా ముక్కల్ని ఆరబెట్టాలన్నమాట. ఆ ముక్కలు ఆరేలోపు పచ్చడి కోసం కళ్ళుప్పుని పొడిపట్టుకోవాలి. నూనె గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పై తొక్క తీసేయాలి. మెంతిపిండి ఆవపిండి పెట్టుకోవాలి. కారం కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ కొలత ఎలా అంటే నేను ఇక్కడ కాయల కొలత చెప్తున్నాను. మేము 15 మామిడికాయలతోటి ఊరగాయ పెట్టుకుంటున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది టీ గ్లాస్ అనమాట. 10 కాయలకి ఆ టీ గ్లాస్తో 5 గ్లాసులు కారం, అంటే మొత్తం 15 కాయలు తీసుకున్నాం కదా, అంటే 7.5 గ్లాసులు కారం వాడామన్నమాట. కొంతమంది కప్పులు గిన్నెలు అని వాడతారు కదా, నేను ఇక్కడ కాయల కొలతతో చెప్తున్నాం అనమాట. ఇది మా అమ్మగారి స్టైల్లో మేము పట్టుకునే పచ్చడి. మా అత్తయ్య గారు మానికలతో కొలతతో పెడతారు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం వేసాం కదా, ఉప్పు వేస్తున్నాం. ఎంత కారం వేసామో అంత ఉప్పు వేయాలి. అంటే 15 కాయలకి 7.5 గ్లాసులు ఉప్పు వేయాలి. కానీ ఇప్పుడు ఉప్పు ఒక్కొక్కసారి బాగా ఉప్పగా ఉంటుందని 1/2 గ్లాసు తగ్గించి 7 గ్లాసులు ఉప్పు వేసామన్నమాట. పచ్చడి మొత్తం కలుపుకున్నాక ఉప్పు ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చని మేము 7 గ్లాసులు వేసాం. ఒకసారి ఇలాగే కరెక్ట్ కొలతతో వేస్తే ఉప్పు ఎక్కువైందనమాట. అప్పటి నుండి మేము కొంచెం ఉప్పు తగ్గించి వేస్తున్నాము. ఉప్పును బట్టి కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం 15 కాయలకు కొలత ఎలా అంటే 7.5 గ్లాసులు కారం, 7 గ్లాసులు ఉప్పు, 1 గ్లాసు పసుపు. టీ గ్లాస్తో ఇదనమాట కొలత. అదే గ్లాస్తో మెంతిపిండి 1 గ్లాసు, ఆవపిండి 1 గ్లాసు, 1/2 కిలో వెల్లుల్లిపాయలు, ఇలా అన్నీ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుంటాం. ఇక్కడ ముక్క గట్టిగా ఉండాలంటే కాయ సెలెక్షన్ కూడా బాగుండాలి. మామిడికాయలు తీసుకునేటప్పుడు గట్టి మామిడికాయలు తీసుకోవాలి, రాలిన మామిడికాయలు తీసుకోకూడదు. చెట్టు నుండి కోసిన కాయలు తీసుకోవాలి. కింద పడి డ్యామేజ్ అయిన కాయలు పచ్చడి పెట్టుకోకూడదు. ఇంకొకటి, నీరు పెట్టని చెట్లు కాయలైతే ముక్క గట్టిగా ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు నీరు పెట్టని చెట్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకనే వర్షం పడే లోపులోనే, అంటే వర్షాలు వచ్చే లోపులోనే పచ్చడి పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఇలాగా అంతా వేసేసుకొని, అంటే మనకి కావలసిన ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఇలా దానిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే పచ్చడి పెట్టే చేతిని బట్టి కూడా పచ్చడి నిలవ ఉండటం, టేస్ట్ ఉండటం ఉంటుందంటారు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ మా నాన్నగారు చెప్పేవాళ్ళు. వాళ్ళు చదువుకునే రోజుల్లో ఒక హిందీ మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళంట.
వాళ్ళ వైఫ్ పెట్టే పచ్చడి టేస్ట్ ఎవరు పెట్టినా అలాంటి టేస్ట్ రాదు, ఆ పచ్చడి చాలా బాగుంటుందని మాతో చెప్తారు. అదే కొలతలతో అలాగే పెట్టినా ఆ టేస్ట్ ఎవరికి రాదు. ఇప్పుడు మనం అలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకొని, ఇక్కడ మేము మిల్లు నుండి తెప్పించిన శనగ నూనె వాడుతున్నాం పచ్చడి పెట్టడానికి. కొంతమంది నువ్వుల నూనె వాడతారు కదా, మేము ఇక్కడ శనగ నూనె వాడుతున్నాం అనమాట. ఆ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ అలా నూనెలో వేసుకొని, నూనెలో నుండి ముంచిన ముక్కల్ని ఇందాక మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదా అందులో వేసుకొని, ఆ ఉప్పు కారం అంతా ముక్కలన్నిటికీ పట్టించుకొని అదంతా వేరే పెద్ద గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పు కారం పట్టించిన మామిడికాయ ముక్కల్ని మనం వేసుకునేటప్పుడు డైరెక్ట్గా జాడీలో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిల్లో వేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని వేసుకున్న వాటిల్లో మళ్ళీ మనం ఇది 3వ రోజు 5వ రోజు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలా తిప్పడానికి వీలైన దానిలో ఇప్పుడు వేసుకొని తర్వాత జాడీలో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా జాడీలో వేసుకొని తిప్పుకుంటా అన్నా ఉండొచ్చు. అలా మన ఇష్టం అనమాట, మన వీలుని బట్టి మనం వేసుకోవచ్చు. ఇలా ముక్కల్ని ఆయిల్లో వేయడం వల్ల కూడా ముక్కలు గట్టిగా ఉంటాయి అంటారు. ఇదే మా అత్తయ్య గారు ఇలా ఆయిల్లో వేయరు, డైరెక్ట్గా ఉప్పు కారం కలిపిన దానిలోనికే మామిడికాయ ముక్కలేసి నూనె అందులో వేస్తారనమాట. ఇలా ఆయిల్లో వేసి ఇలా పెట్టడం మా అమ్మగారి స్టైలు. నేను చెప్పాను కదా, ఊరగాయని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారని. మెంతిపిండి ఆవపిండి కూడా కొంతమంది చాలా ఎక్కువ వేసుకుంటారు, మేము మాత్రం కొంచెమే వేసుకుంటాం అనమాట. ఎందుకంటే మెంతిపిండి ఆవపిండి తినడం వల్ల వేడి చేస్తుంది అని మాకు ఫస్ట్ నుండి ఇలా అలవాటు చేశారు. వెల్లుల్లిపాయలు కూడా కొంతమంది చితకొట్టుకొని సగం, మొత్తం వెల్లుల్లిపాయ కొంచెం అలా వేసుకుంటారనమాట. మేము మొత్తం వెల్లుల్లిపాయ పాయ వేస్తాం. ఇలాగ మొత్తం ఉప్పు కారం కలుపుకున్న దానిలో ఇంకా మిగిలినది కూడా వేసి, అంటే మిగిలిన ఇంకా ఉప్పు కారం మసాలా ఏమైనా ఉంటే అది కూడా వేసి, దాంతోపాటు కొంచెం నూనె కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది 3వ రోజు అనమాట. 3వ రోజు దాన్ని తీసి మూత తీసి ఇలాగ మొత్తం మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం పైకి కిందకి ముక్కకి మంచిగా పట్టి పచ్చడి నిలువ ఉంటుందన్నమాట. అలాగ 3వ రోజు 5వ రోజు అలా కలుపుకోవాలి. ఒకప్పుడైతే ఇలా కలపడానికి స్టీల్ గంటలు కూడా వాడేవాళ్ళు కాదండి, చెక్కతో చేసింది వాడేవాళ్ళు, దాన్ని తెడ్డు అనేవాళ్ళు. ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి మనం స్టీల్ గంటలతో వాడుతున్నాం అనమాట. అలాగ కలుపుకున్నాక 7వ రోజు ఇలాగా జాడీల్లో కానీ మనకి ఇష్టమైనట్టు డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కవర్లలో సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కదా, జాడీల రోజులు కూడా పోయాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వట్లేదని కవర్లలో సీల్ వేసుకొని లేకపోతే డబ్బాల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, కొంచెం జాడీలో పెట్టుకుంటున్నారు. అది మన ఇష్టం. జాడీలో పెట్టుకున్నాక ఇలా ముక్క మునిగే వరకు నూనె వేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ నూనె వేస్తే పచ్చడి అంత టేస్ట్గా అంత ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. సమ్మర్ వచ్చాక 2 ఆడవాళ్ళు కూర్చుంటే వాళ్ళ మధ్య వచ్చే టాపిక్ ఆవకాయ గురించి. మీరు ఆవకాయ పెట్టుకున్నారా అంటే మీరు ఆవకాయ పెట్టుకున్నారా అని. ఆవకాయ పెట్టుకున్న వాళ్ళు ఏదో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నంత గొప్పగా ఫీల్ అవుతారు. పెట్టని వాళ్ళు అమ్మో త్వరగా పెట్టుకోవాలని టెన్షన్ పడతారు. ఎందుకంటే ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఓ ముక్క నెయ్యి వేసుకొని తినేయచ్చు కదా అని భరోసా అన్నమాట. ఇలాగ జాడీకి ఇలాగ కట్టుకొని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందని మన పెద్దలు చెప్పారు, మనం ఫాలో అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.